అంటే అక్కని నాకు కూడా చెప్పవా? ముందు మా డౌట్స్ క్లియర్ చేసుకొనివ్వక్క, ఆ తర్వాత నీకు చెప్తాం. నువ్వైతే నేను చెప్పినట్టు కళ్యాణి డ్యూటీకి వచ్చేలా చేయి. కళ్యాణి వస్తుందిలే. వస్తుందా? అది చాలక్క, ఉంటాను. అరే తమ్ముడు. ఎస్ శామ్, కళ్యాణి డ్యూటీకి వస్తుంది. తన మీద ఒకసారి అటాక్ చేద్దాం. కళ్యాణి మీద అటాకా? మళ్ళీ ఆ శౌర్య ఆత్మ వచ్చి మనల్ని చావగొడుతుంది. అది నిజంగా ఆత్మో కాదో ఈ రోజుతో తేలిపోతుంది శామ్. రే దెయ్యంతో ఆటలేదురా. ఇన్నాళ్ళంటే మనుషులతో పెట్టుకున్నారు కాబట్టి బతికి బయటపడ్డారు. అదే దెయ్యాలతో పెట్టుకుంటే సంపి వాటితో తోడుగా తీసపోతాయి. మమ్మల్ని భయపెట్టింది చాలు, ఆపమ్మ ఇంకా. హలో సార్, ఈరోజు లేడీ కానిస్టేబుల్ కళ్యాణి డ్యూటీ ఎక్కడ? నేను ఈ స్టేషన్కి కొత్తగా వచ్చాను. ఎట్టి పరిస్థితుల్లో నా పేరు బయటికి రాకూడదు. తేడా వచ్చిందంటే నా ఉద్యోగం పోతుంది. అలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను కదా. డ్యూటీ ఎక్కడ వేశారో చెప్పండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. శామ్, కళ్యాణికి థియేటర్ దగ్గర డ్యూటీ వేశారంట. రాత్రంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాం కాబట్టి దెబ్బతిన్నాం. ఇప్పుడు పట్టపగలు అది డైరెక్ట్గా ఒంటరిగా దొరుకుతుంది. వెళ్ళి అటాక్ చేద్దాం, పద. రే జాగ్రత్తరా, పోయి దెయ్యంతో పెట్టుకుంటున్నారు. అమ్మా, నిజంగా వాడు దెయ్యమై వస్తే దెయ్యానికే దెయ్యం వదిలిస్తాను చూడు. పద శామ్. నా మాట విన్నందుకు థ్యాంక్స్ వదినా. అలా అని అన్నిసార్లు నీ మాట వింటాననుకోకు. ఈసారికి విన్నావు కదా, నాకది చాలు. అయినా వదినా, నాకెందుకో ఆ కళ్యాణి తిరిగి రాదేమో అనిపిస్తుంది. రాదా? రాకుండా ఎక్కడికి పోద్ది? ఆలస్యమైందంటే తాట తీస్తానని తెలుసు కదా. ఎక్కడికి పోదు, అదే వస్తుంది. అంటే వదినా వస్తుందనే నువ్వు నమ్ముతున్నావు. ఇంట్లో వాళ్ళంతా కూడా అదే నమ్మకంతో ఉన్నారు. నాకెందుకో కళ్యాణి ఆపదలో చిక్కుకుంటుందేమో అనిపిస్తుంది. ఈ రోజు కళ్యాణికి ఆఖరి రోజేమో అనిపిస్తుంది. పల్లవి, అంటే అమ్మా కలొచ్చింది. అది కూడా తెల్లవారుజామున వచ్చింది. తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయి అంటారు కదా, అదే వదినతో చెప్తున్నాను. పల్లవి, చిన్నదానివి, భవిష్యత్తున్నదానివి. నీ భర్త, నీ పిల్లలు, నీ కాపురం గురించి మాత్రమే ఆలోచించుకో. కల్లో కూడా నా కూతురికి చెడు జరగాలని కోరుకోకు. ఏ అదేవన్నా నీకు పరాయిదా? నీకు కూతురేగా. కూతురు లాంటి దాని గురించి అలాంటి మాటలు మాట్లాడతావా? అమ్మా, నా కూతురా? నా కూతురు ఎందుకవుతుంది? మీ సవతి కూతురు కదమ్మా. పల్లవి, నువ్వీ మాట అనడం మా అమ్మ వింటే ఇంకెవైనా ఉందా? చంపి పారేస్తుంది. పావుతలకి. అదేంటో దినా, నువ్వు కూడా అలాగే అంటావు. ఉన్న మాటే కదా నేను అన్నాను. నువ్వు ఉన్న మాటన్నా కాని మాటన్నా మా అమ్మకి మనకన్నా కూడా అనుపమ అన్నా ఆవిడ కూతురు కాని కూతురన్నా ప్రాణం కదా. మాటంటే పడనిస్తుందా?
అంటే నా ఉద్దేశం కళ్యాణి పోలీస్ కదా, అందుకని ఒకవేళ జరగరాంది ఏదైనా జరుగుతుందేమో అనిపించింది. ఆ కళ కూడా దానివల్లే వచ్చిందేమో. నీ కలొచ్చిందనో ఇంకెవరో ఆశపడ్డారనో ఏదీ జరగదు. అయినా నా బిడ్డకి ఎలాంటి ప్రమాదం ఉండదు. ఆ దేవుడు తనని ఏదో ఒక రూపంలో కాపాడుతూనే ఉన్నాడు, కాపాడుకుంటూ వస్తూనే ఉంటాడు. నేను కళ్యాణి మంచి కోసమే అన్నానమ్మా. నువ్వు కళ్యాణికి మంచి జరగాలని కోరుకున్నంత పుణ్యం కన్నయ్య ఆరోగ్యం బాగుపడాలని కోరుకో. మనస్ఫూర్తిగా నువ్వది కోరుకోగలిగితే నువ్వేవన్నా తప్పులు చేస్తున్నా సరే ఆ పాపం అంతటితో పోతుంది. దమయంతి, అమ్మకి నేనంటే ఇష్టమన్నావు. అదే నోట్తో కూతురు కాని నీ కూతురు అని అన్నావు. కూతురు మీద కన్నా ఏ తల్లికి కూతురు కాని కూతురు మీద ప్రేముండదు. అదొక్కటి నువ్వు అర్థం చేసుకుంటే బావుంటుంది. ఏంటో దినా, ఇన్నన్నా ఏం చేసినా ఆవిడ గారి పొగరు మాత్రం తగ్గట్లేదు. మా అమ్మ, నాన్న, తమ్ముడు, నా భర్త ఇంతమంది ఆవిడికి సపోర్ట్ చేస్తుంటే ఆ మాత్రం పొగరు లేకుండా ఎలా ఉంటుంది? కానీ వదినా, నాకు మాత్రం నిజంగా కళ్యాణి జాతకం ఏమీ బాగోలేదనిపిస్తుంది. నాతో తిట్లు తినేదాని జాతకం ఎప్పుడూ బాగుండదే. వస్తుందిగా, రాని దాని సంగతి చెప్తా. ఇంకెక్కడొస్తుంది? నా తమ్ముడు కళ్యాణికి స్పాట్ పెట్టాడు కదా, ఈ పాటికి ఎగిరిపోయే ఉంటుంది. వస్తే గిస్తే కళ్యాణి చావు కబురు రావాల్సిందే. అదేరా అది మాత్రం మర్చిపోకండి. టికెట్ కావాలంటే చెప్పు. అది ఈ రోజు వాళ్ళిద్దరిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు. కొత్త సినిమా రిలీజ్ అయింది కదా, ఇద్దరు ఇక్కడే ఉంటారు. పద. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. చూడండి. ఇందులో బయట చూసినట్టున్నాను. గుర్తొచ్చింది. శామ్, పద. ఎవడు అన్ని చిల్లర నోటు తిరుగుతుండు. ఛే, ఈడెవడు ఉద్యోగస్తులాగా ఉన్నాడు.
దందా మంచిగా ఏ పర్స్ చూసినా కార్డులు ఎక్కువ పైసలు తక్కువ ఉన్నాయన్న. అందుకే టిక్కెట్లు కూడా తీసిన. అట్లా గిట్టుబాటు కాకుంటే కిట్లైనా గిట్టుబాటు చేసుకోవాలి కదా, అందుకే. గా పర్సులు కొట్టు కంటే ఇదే మంచిగుందన్నా. మళ్ళీ ఇంకా చూస్తావేంద్రా, షురూ చేద్దాం పదా. నమస్తే మేం సాబ్, సినిమా చూడనికి వచ్చిర్రా? నా తానా మా దోస్తు కోసమని టికెట్లు ఉన్నాయి, మీరు కానీ పోతారా ఏంది? యాక్టింగ్ చేసింది చాలు. అరే మేడం, నేను యాక్టింగ్ కనుక చేస్తే సినిమాలో హీరో అయితా గానీ ఇట్లా థియేటర్ ముందు ఎందుకుంటాను? నా మెడలో చైన్ కొట్టేసి మళ్ళీ వచ్చి నా మెడలో వేసి వెళ్ళావు కదూ. అలాగే చిట్టమ్మ వాళ్ళ పెళ్లిలో తాలిబొట్టు కొట్టేసింది కూడా నువ్వే కదూ. ఓ మేం సాబ్, ఏకదమ్ జెంటిల్మెన్. నేను నన్ను దొంగం చేసి మాట్లాడుతురు, నా ఇజ్జత్ తీస్తురా? మర్యాదగా నిజం చెప్పు. నేను గొలుసు కొట్టేసుడేంది, మళ్ళా వచ్చి మీ మెడలో వేసుడేంది? మిమ్మల్ని మీ ఊరి తాను ఇడిచిపెట్టినాను కదా, నాకు ఇట్లా కావాల్సిందే. చల్ మేం సాబ్. మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావేంట్రా? అన్నపోతున్నాడు, నేను పోతాను. రేయ్, కదిలేవంటే కాళ్ళు విరగొడతా. పబ్లిక్ లో ఉన్న జనంత మర్యాద ఇవ్వండి మేడం. సార్ నమస్కారం సార్. ఆగు, ఆగరా. అన్నా అలా వస్తాను రే. ఆ బాబ్జీ గండ ఆమె చెయ్యేసిండు. ఆడెక్కడ ఎక్కడ ఉంటాడు. ఈ రోజు ఆడు శవం చూడాలి. రండ్రా. ఇన్నెక్కడో చూసినట్టుంది. ఆ రోజు నీ పోరింటికి వెళ్ళినప్పుడు సీకట్లో అచ్చింది చూడు, ఆడు మళ్ళా కత్తి పట్టి నీ పోరి మీదకి పోతున్నా.
ఎవరిని వదిలిపెట్టదు. అందరినీ వేడెక్కించండి. ముందు ఇతన్ని ఎక్కించండి. ఏంది మేం సార్, మిమ్మల్ని కాపాడిన నన్ను గిట్లా అరెస్ట్ చేస్తారా? ప్రాణం కాపాడే మనిషిని చూసి చూడండి ఇడిచిపెట్టాను మేడం. ఏందిరా విడిచిపెట్టేది? ముందు వీడిని వ్యాన్ ఎక్కించండి. పద. అయ్యో, రక్తం కారుతుంది. ఏంది మేం సాబ్, సినిమాలో లెక్క సీరా చింపి కట్టు కడతావా? సినిమాలు బాగా చూస్తావా? ఎక్కువ ఊహించుకుంటున్నావు.